హోయసలేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము టిఫిన్ చేసేసి అందరం. ఈ టెంపుల్ 12th సెంచరీలో ఉంది. 12th సెంచరీలో టెంపుల్ అండి, శివుడి దేవాలయం అండి. ఈశ్వర హిస్టరీ చూద్దామండి. హోయసలేశ్వర ఆలయం, దీన్ని హళేబీడు ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది 12వ శతాబ్దపు హిందూ దేవాలయం. ఇది శివుడికి అంకితం చేయబడింది. ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఒక పట్టణం మరియు హోయసల సామ్రాజ్యం యొక్క పూర్వ రాజధాని అయిన హళేబీడులో అతిపెద్ద స్మారక చిహ్నం. కెమెరా అండ్ మొబైల్ అన్ని అలౌడ్ ఉన్నాయండి, ఎందుకంటే 12th సెంచరీ టెంపుల్ కాబట్టి కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ప్రతిదీ చాలా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. ఇక్కడ నుంచి వేరే ఫారినర్స్ కూడా గైడ్ని పెట్టుకొని అసలు చాలా బాగా వింటున్నారండి మనం చెప్పేది. అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అండి మన హిస్టరీ గురించి తెలుసుకోవడం. అంటే 12th సెంచరీలో కట్టినా కూడా ఎంత బాగుందంటే ఇప్పుడున్న ఈ రోబోస్ కూడా, ఈ టెక్నాలజీ అంత డెవలప్ అయినా కూడా ఇలాగైతే కట్టరండి టెంపుల్. అంత బాగుంది అక్కడ టెంపుల్. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే అండి, 2 శివలింగాలు ఉంటాయి. 2 శివలింగాలకి ఆపోజిట్గా 2 పెద్ద పెద్ద నందులు ఉంటాయండి. అసలు నంది విగ్రహాలు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. శివలింగానికి ఆపోజిట్లోనే నందీశ్వరుడు ఉంటారు. ఇక్కడ 2 శివలింగాలు, 2 నందులు ఉంటాయి. ఇదే ఇక్కడ ప్రత్యేకత. ఒకటి శాంతలేశ్వర లింగ, ఇంకొకటి హోయసలేశ్వర లింగ. ఈ 2 శివలింగాలకి ఆపోజిట్గా 2 నందులు ఉంటాయి. ఇదే ఇక్కడ ప్రత్యేకత. కొన్ని పిక్స్ దిగామండి, కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము. అంటే డ్యాన్స్ లాంటివి వేయకూడదండి. బయట గార్డెన్ ఏరియా చాలా బాగుంది, బట్ డ్యాన్స్ అయితే వేయకుండా జస్ట్ కొంచెం షార్ట్స్ తీసుకొని కొన్ని షార్ట్స్ బాగా తీసుకొని మేము, గ్రీనరీ అంతా బాగుంది కాబట్టి షార్ట్స్ తీసుకొని
తర్వాత మేము అక్కడ ఫుడ్ తినేసేసి మేము రిటర్న్ చెన్నై వెళ్దాం అనుకున్నాము. అక్కడ కడూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చిక్మంగళూరు బస్సులో కడూరు రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడ తమిళనాడుకి చెన్నైకి ట్రైన్ ఎక్కేసాం. ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, నా సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.